బేసిక్గా. పబ్లిక్ అయితే దాన్ని హర్షించరు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వెళ్ళాడు కదా మొన్నటిసారి. ఈయన అంటున్నారు 40% ఓట్లు వస్తే గుర్తించడానికి. క్రిందటిసారి మనమే ఏం చెప్పాం, నీకు వచ్చింది 40% ఓట్లే, మాకంటే 11% తక్కువ ఉన్నావు, 23 సీట్లే, నేను కాదు అనుకుంటే కనుక నీ ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పారు, నేను వదిలేశానని చెప్పారు. అంటే అర్థం ఏంటి అక్కడ? ఏదైతే 10% సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా పోతుందనేది ఆ రోజున ఆయన అంగీకరించారు కదా, జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా. మరి ఈవేళ ఎట్లా మాట్లాడతారు? బేసిక్గా నిజం అది, అవతల వాళ్ళకి ఆ ఇది ఉండాలి, ఫీలింగ్, ప్రతిపక్షాన్ని ఉండనియాలి, తద్వారా జరగాలన్నది. నువ్వు వద్దనుకుంటావు కదా, ప్రజలు గుర్తిస్తేనే ప్రతిపక్షం. ఒకసారి సిపిఎం నోముల నరసింహయ్య గారిని గుర్తుపెట్టుకోండి, ఎలా మాట్లాడేవారు. మధుని గుర్తుపెట్టుకోండి, ఎలా మాట్లాడేవారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి కమ్యూనిస్ట్ వాయిస్, ఎంత స్ట్రాంగ్గా వినిపించేవాళ్ళు, ఎంత చక్కటి డిబేట్ చేసేవాళ్ళు. ఓవైసీ ఎన్నున్నాయి అతనికి? 7 ప్రతి సభలో మాట్లాడుతున్నాడుగా, నాకు 7 వచ్చినాయి, నేను ఎప్పుడు అధికారంలోకి రావట్లేదని ఆయన వారిపోయాడా? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, నిలబడుతున్నాడు కదా, కలబడుతున్నాడు కదా. అలాంటిది వాళ్ళని చూసి నేర్చుకుందాం మనం. చివరికి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ తను రాజీనామా చేశాడు ప్రతిపక్ష పాత్రకి, చేసి వేరే అమ్మాయిని పెట్టి తను ఎంపీగా వచ్చి అటెండ్ అవుతానన్నాడు. ఈయన ఎమ్మెల్యేగా కూడా అటెండ్ అవ్వడు. లేదు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు పని చేయి, ప్రతిపక్ష నాయకుడు కాదు, వద్దు అనుకున్నావు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి 11 మంది, మిగతా 10 మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒకళ్ళని ఫ్లోర్ లీడర్